మానవుడు అన్నీ సృష్టించగలడు. దేన్నైనా కానీ సృష్టించగల కెపాసిటీ ఉన్నది మానవుడికే. కానీ ఒక చెట్టును చూసి మొక్క పేరు చెప్పగలరు, పండును చూసి చెట్టు పేరు చెప్పగలరు, కాయను చూసి చెట్టు పేరు చెప్తారు. కానీ మన చుట్టూ ఉన్న మన మనుషుల్లో మానవత్వం ఉన్నవాళ్ళు ఎంతమంది, మానవత్వం లేని వాళ్ళు ఎంతమంది ఎవ్వడో చెప్పలేడు. కారణం ఏంటన్నది ఎవరికీ తెలియదు. కానీ మనిషిని పుట్టించిన దేవుడు వచ్చినా కూడా వాడి మనసులో ఏముందన్నది చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటన్నది తెలియదు. అంతెందుకు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకే తెలియదు మనం లంగా అవుతామో, దొంగ అవుతామో, ఇంకేమవుతామని. వాళ్ళు పేరే తెస్తామో, పొరువే తెస్తామని ఎవరికీ తెలియదు. కానీ పువ్వుల్లో ఉన్న ఐకమత్యం, చెట్టుల్లో ఉన్న ఐకమత్యం, ప్రకృతికి లేనిది అంటరానితనం మన మనుషులు, మామూలు మనుషులు మనకెందుకు చెప్పండి? ఈ అసూయ దోషాలు ఉన్న 4 రోజులే కదా ఈ భూమి మీద ఉండేది. తర్వాత ఏమీ పట్టుకెళ్ళలేం. కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా 6 నెలలు బతికితే చాలు. అలాగే మన తోటి సోదరులకి, సహోదరులకి అందరికీ సాయం చేసుకుంటూ ఆ రోజుకి ఆ రోజు